మార్వెల్ అంటే కేవలం మార్వెల్ కామిక్ బుక్సో లేదా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న మూవీసో కాదు. మార్వెల్ అంటే ఒక ప్రపంచం, ఒక కొత్త ప్రపంచం, మనకు తెలియని ఒక కొత్త ప్రపంచం, మనం తెలుసుకోవాల్సిన ఒక కొత్త ప్రపంచం. ఈ ప్రపంచాన్ని మార్వెల్ వాళ్ళు క్రియేట్ చేయడానికి తక్కువ టైం అయితే పట్టలేదు. ఇంచుమించు 13 ఏళ్లలో 24 సినిమాల టైం అంతా పట్టింది. ఇక మిగతాది టైమే హిస్టరీని క్రియేట్ చేసింది. ఈ ప్రపంచంలో ఉన్న ఏ సిరీస్కి రానంత క్రేజ్ మార్వెల్ సిరీస్కి వచ్చింది. ఇంచుమించు ఈ 13 ఏళ్లలోనే $22.8 బిలియన్ సంపాదించారు. అలాంటి మార్వెల్ యూనివర్స్ గురించి మీకు తెలియని ఫ్యాక్ట్స్ని నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అండ్ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, మార్వెల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మార్వెల్ స్టూడియోస్ ఇవి రెండు వేరువేరు. 2005లో మార్వెల్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఓన్గా ఇండిపెండెంట్గా మూవీస్ని తీయాలి అని అనుకున్నారు. అప్పుడు మార్వెల్ ఎంటర్టైన్మెంట్ కొలంబియా పిక్చర్స్ అండ్ న్యూ లైన్ సినిమాతో డీల్ని కుదుర్చుకున్నారు. తర్వాత 20th సెంచరీ ఫాక్స్తో 7 years డీల్ని కుదుర్చుకున్నారు. తర్వాత స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని మాత్రం సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలి అంటే మార్వెల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మార్వెల్ స్టూడియోస్ని రెండింటిని డిజ్నీ వాళ్ళు కొనుక్కున్నారు. సో ఇప్పుడు మార్వెల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మార్వెల్ స్టూడియోస్ రెండు ఒకటే. ఫ్యాక్ట్ నెంబర్ 2, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అనేది 2008లో రిలీజ్ అయిన ఐరన్ మ్యాన్తో బిగిన్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీకు తెలుసా 1990sలో మైకేల్ జాక్సన్ మార్వెల్ కామిక్స్నే కొనేద్దామని అనుకున్నారంట, కానీ కుదరలేదు. ఎందుకు కొనాలి అని అనుకున్నారంటే మైకేల్ జాక్సన్కు స్పైడర్ మ్యాన్ రోల్లో యాక్ట్ చేయడం అంటే డ్రీమ్గా ఉండేదంట. ఈ విషయాన్ని స్వయాన మార్వెల్ కామిక్స్ క్రియేట్ చేసిన స్టాన్లీ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయినా ఒక్కసారి ఊహించుకోండి, మైకేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ రోల్ చేస్తే ఎలా ఉంటుంది అని. ఓ మై గాడ్. ఫ్యాక్ట్ నెంబర్ 4, వెనమ్ అనే ఈ క్యారెక్టర్ని మార్వెల్ వాళ్ళు కాదు క్రియేట్ చేసింది, ఒక ఫ్యాన్ క్రియేట్ చేశాడు. 1982లో మార్వెల్ కామిక్స్ ఒక కాంటెస్ట్ని నిర్వహించారు. ఆ కాంటెస్ట్లో ర్యాన్లీ సిజ్లర్ అనే ఒక ఫ్యాన్ వెనమ్ కాన్సెప్ట్తో ముందుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ స్పైడర్ మ్యాన్ తన సూట్ని బ్లాక్ కలర్లా కొత్తగా మార్చుకుంటాడు. ఆ బ్లాక్ కలర్లా ఎందుకు మారుతుందంటే వెనమ్ నుండి మారుతుంది అని. ఆ కాన్సెప్ట్ని మార్వెల్ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయారంతే. యునో వాట్, ఆ వెనమ్ క్యారెక్టర్ రైట్స్ని సిజ్లర్ నుండి మార్వెల్ వాళ్ళు $220 ఇచ్చి కొనుక్కున్నారంట. అదే వెనమ్ క్యారెక్టర్ నుండి ఇప్పుడు బిలియన్స్లో సంపాదిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, థార్ రాగ్నరక్ మూవీని చూసారా? ఆ మూవీలో ఉన్న లైన్ని ఒక మేక్ ఏ విష్ ఫౌండేషన్ కుర్రాడు విష్ చేయడం వల్ల 90% స్క్రిప్ట్ని చేంజ్ చేశారు. అందులో ముఖ్యంగా థార్కు హల్క్కు ఒక బ్యాటిల్ ఉంటుంది. ఆ మేక్ ఏ విష్ ఫౌండేషన్ పిల్లాడు థార్ వర్సెస్ హల్క్ ఫైట్ని చూడాలి అని కోరుకున్నాడంట. డైరెక్టర్స్ కూడా నిరాకరించలేకపోయారు. ఇప్పటికి చూసుకున్న థార్ రాగ్నరక్ మూవీ ఒక మాస్ మూవీ. ఫ్యాక్ట్ నెంబర్ 6, ద మెన్ ఇన్ బ్లాక్ సిరీస్ మీకు గుర్తుందా? మార్వెల్ కామిక్స్ మెన్ ఇన్ బ్లాక్ను 1994లో మెన్ ఇన్ బ్లాక్కు సంబంధించిన రైట్స్ మొత్తాన్ని కొనుక్కునేశారు. మెన్ ఇన్ బ్లాక్ సిరీస్లో వచ్చిన మూవీస్ అండ్ వీడియో గేమ్స్కు అఫీషియల్ ఓనర్ అండ్ ప్రొడ్యూసర్స్ మార్వెల్. ఫ్యాక్ట్ నెంబర్ 7, గ్రూట్ అనే ఈ క్యారెక్టర్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మూవీలో ఉన్న క్యారెక్టర్స్లో అందరికీ నచ్చిన క్యారెక్టర్. మీకు తెలుసా ఈ క్యారెక్టర్కి డబ్బింగ్ ఎవరు చెప్తారో అని? వెన్ డీజల్. మీకు గుర్తుండి ఉంటే గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 2లో బేబీ గ్రూట్ ఉంటుంది. ఈవెన్ బేబీ గ్రూట్ కూడా వెన్ డీజల్ గారే డబ్బింగ్ చెప్పారు. అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా? ఆయన బేబీ గ్రూట్ కు డబ్బింగ్ వితౌట్ ఫిల్టర్స్ అండ్ వితౌట్ ఎఫెక్ట్స్ తో చెప్పారు. అదే కదా మరి యాక్టర్ అంటే, కనిపించకపోయినా బాగా వినిపించారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, మార్వెల్ సిరీస్లో వాట్ ఇఫ్ అనే ఒక సిరీస్ని క్రియేట్ చేశారు. ఆ సిరీస్లో ఒకవేళ ఒక మూమెంట్లో జరగాల్సింది జరగకపోతే ఎలా ఉంటుంది అని చూపించారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కెప్టెన్ అమెరికా స్టోరీలో స్టీవ్ రోజర్స్ సిరమ్ని తీసుకోవడం వల్ల కెప్టెన్ అమెరికా అవుతాడు. అదే ఈ వాట్ ఇఫ్లో చూస్తే పెగ్గీ కార్టర్ సిరమ్ని తీసుకుంటుంది. సో ఇలా ప్రతి స్టోరీలోనూ ఒక చిన్న చిన్న చేంజెస్ చేస్తే ఎంత పెద్ద చేంజెస్కు దారి తీస్తుంది అని చూపించారు. మీరు గనక మార్వెల్ ఫ్యాన్ అయ్యండి, మీరు ఇప్పటి వరకు వాట్ ఇఫ్ని చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఇలాంటి సిరీస్ని మిస్ అవ్వకూడదు బ్రదర్. ఫ్యాక్ట్ నెంబర్ 9, మార్వెల్ కామిక్స్ని క్రియేట్ చేసిన స్టాన్లీ మార్వెల్ స్టూడియోస్లో ఉన్న ప్రతి మూవీలోనూ అంటిల్ 2020 వరకు అన్ని మూవీస్లోనూ ఉన్నారు. అండ్ ప్రతి మూవీస్లోనూ ఒక్కొక్క చిన్న చిన్న క్యామియో రోల్స్లో కనిపించారు. ఎంతైనా కానీ మనం ఒక లెజెండ్ని మిస్ చేసుకున్నాం. ఏ సెల్యూట్ టు ద లెజెండ్ స్టాన్లీ. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ ఫ్యాక్ట్ చెప్పబోయే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ మార్వెల్ ఫ్యాన్స్కు. ప్లీజ్ ఈ ఫ్యాక్ట్ని జస్ట్ ఫ్యాక్ట్ లాగే చూడండి.
మార్వెల్ కామిక్స్లో ఒక స్టోరీ లైన్ ఉంది. అందులో ఎక్స్‌మ్యాన్ డెడ్పూల్ని ఒక మెంటల్ డాక్టర్ దగ్గరకు డెడ్పూల్ యొక్క ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తాడు. ఆ డాక్టర్ డెడ్పూల్ ట్రీట్మెంట్కి భాగంగా డెడ్పూల్ని హిప్నటైజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ డెడ్పూల్కు మెంటల్ ఎక్కువైపోయి డెడ్పూల్ మార్వెల్లో ఉన్న క్యారెక్టర్స్ అందరినీ చంపేస్తాడు. ఈవెన్ మార్వెల్ కామిక్స్ని క్రియేట్ చేసిన స్టాన్ లీని కూడా చంపేస్తాడు. సో ప్లీజ్ ఈ ఫ్యాక్ట్ని జస్ట్ ఫ్యాక్ట్ లాగానే చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 11, జార్విస్ గుర్తున్నాడా? ఐరన్ మ్యాన్ అసిస్టెంట్. జార్విస్కు ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? జస్ట్ ఎ రాదర్ వెరీ ఇంటెలిజెంట్ సిస్టమ్. అండ్ ఐరన్ మ్యాన్ పీటర్ పార్కర్ కోసం ఒక గ్లాసెస్ని తయారు చేసి ఉంటాడు. ఆ గ్లాసెస్కి పేరేంటో గుర్తుందా? ఎడిత్. ఎడిత్ అంటే ఈవెన్ డెత్ ఐఎమ్ ద హీరో అని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 12, మార్వెల్ యూనివర్స్లో 2 ఇన్ఫినిటీ గార్లెట్స్ ఉంటాయి. ఒకటి థానోస్ యూస్ చేస్తూ ఉంటాడు, ఇంకొకటి ఓడిన్ కలెక్షన్స్లో ఉంటుంది. థార్ రాగ్నరాక్ మూవీ కనుక మీరు చూసినట్టయితే అందులో మనకి ఇంకొకటి కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13, మీకు తెలుసా అవెంజర్ 1 మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్లో అవెంజర్స్ అందరూ కలిసి తింటూ ఉంటారు. యాక్చువల్గా స్క్రిప్ట్లో ఆ సీన్ని రాయలేదంట. అవెంజర్స్ ఫైనల్ బ్యాటిల్లో ఐరన్ మ్యాన్ స్క్రిప్ట్లో లేని డైలాగ్ని చెప్తారు. ఆకలిగా ఉంది, వెళ్ళి తిందాము అని చెప్తారు. డైరెక్టర్ కూడా ఆ డైలాగ్ బాగుందని ఆ సీన్ని మూవీలో పెట్టేశారు. ఆ డైలాగ్ వల్ల మూవీ టీం అందరూ కలిసి అవెంజర్స్ తింటున్న సీన్ని మళ్ళీ షూట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 14, 1998లో మార్వెల్ సోనీకి ఒక డీల్ని ఆఫర్ చేసింది. మార్వెల్ క్యారెక్టర్స్ అన్నిటినీ $25 మిలియన్ అమ్మేస్తాము అని. కానీ సోనీ మాత్రం ఓన్లీ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని మాత్రం $10 మిలియన్ కొనుక్కుంది. అది స్పైడర్ మ్యాన్కు ఉండే వాల్యూ. ఫ్యాక్ట్ నెంబర్ 15, మార్వెల్ కామిక్స్ నుండి ఫస్ట్ కామిక్స్ రిలీజ్ అయినప్పుడు మార్వెల్ అనే పేరుతో కాకుండా టైమ్లీ కామిక్స్ అనే పేరుతో లాంచ్ అయింది. 1939లో పబ్లిష్ అయిన ఆ మార్వెల్ యొక్క ఫస్ట్ కామిక్ను 2019లో ఆక్షన్లో పెడితే $1.26 మిలియన్ అమ్ముడుపోయింది. అది కేవలం ఒక కాపీకే. ఫ్యాక్ట్ నెంబర్ 16, అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో ఐరన్ మ్యాన్ కూతురు ఐరన్ మ్యాన్తో ఐ లవ్ యూ 3000 టైమ్స్ అని అంటుంది. పర్టికులర్గా ఆ 3000 అనే నంబర్ ఎలా వచ్చిందో తెలుసా? 2008లో రిలీజ్ అయిన ఐరన్ మ్యాన్ 1 మూవీ నుండి 2019లో రిలీజ్ అయిన అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ వరకు రిలీజ్ అయిన అన్ని మూవీస్ యొక్క డ్యూరేషన్స్ని యాడ్ చేస్తే 3000 మినిట్స్ వస్తుంది. అందుకే మూవీ యొక్క టీం ఐ లవ్ యూ 3000 అనే నంబర్ని హైలైట్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 17, అవెంజర్స్ మూవీలో ఐరన్ మ్యాన్ ఫ్యూనరల్ సీన్ ఒకటి ఉంటుంది చూసారా? అక్కడున్న చాలా మంది యాక్టర్స్కు తెలియదంట అది ఐరన్ మ్యాన్ ఫ్యూనరల్ సీన్ అని. అక్కడున్న చాలా మంది యాక్టర్స్కు డైరెక్టర్స్ ఇద్దరు వెడ్డింగ్ సీన్ అని చెప్పి తీశారంట ఆ సీన్ని. ఇదంతా టామ్ హోలండ్ పుణ్యానే జరిగిందనమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైతే మార్వెల్ ఫ్యాన్స్ ఉంటారో మీ ఫ్రెండ్స్లో వాళ్ళతో దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.